ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2 నుంచి 8 జూన్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ బేసిక్ గా ఈ పంచగ్రహ కూటమి ఉండడం వలన ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూద్దాం. ఎందుకు పంచగ్రహ కూటమి మీద ఇంతగా ఎంఫసైజ్ చేస్తున్నాము అని అంటే, ఎప్పుడైనా సరేనండి, చాలా గ్రహాలు గనక ఒకే రాశిలో గనక ఉంటే వాటి ఇంపాక్ట్ అనేది మన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దేశ రాజకీయాల మీద చూపిస్తుంది, దేశం మీద చూపిస్తుంది, అలాగే మన మీద కూడా చూపిస్తుంది. అంటే దేశంలో మనం ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అలాగే మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఈ యొక్క గోచార ప్రభావం అనేది కనపడుతూ ఉంది. అందుకని ఏంటంటే ఒకసారి ఈ వారంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూద్దాం. మేషరాశి వారికి అయితే అద్భుతంగా ఉండబోతోంది. బేసిక్‌గా ఇక్కడ ఏంటి అని అంటేనండి, వీరికి అన్ని గ్రహాలు గూడా అంటే ఆల్మోస్ట్ మనకి 4 గ్రహాలు ఆల్రెడీ ఇక్కడ వీరికి ద్వితీయంలో సంచరిస్తున్నాయి. బట్ దీంతో పాటు మనకి 5వ తారీఖు నుంచి గనక చూసుకున్నామంటే చంద్రుడు కూడా అక్కడ చేరబోతున్నాడు. అంటే ఏమవుతుందంటే 5 గ్రహాలు వీరికి ద్వితీయంలోకి రాబోతున్నాయి. మరి ఈ ద్వితీయంలోకి రాబోతున్నాయి గనక వీరికి ఎటువంటి లాభాలు రాబోతున్నాయి అనే దాన్ని మనం గమనిద్దాం. ఏమండి, ఒక మాట గమనించాలి. ప్రతి గ్రహము కూడా లాభము ఇస్తుంది, నష్టము ఇస్తుంది. అందుకని ఏంటంటే ఇందులో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అయితే కొంతమందికి పర్సెంటేజ్ ఆఫ్ లాభం ఎక్కువ ఉంటే, కొంతమందికి పర్సెంటేజ్ ఆఫ్ నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ లాభం మేషరాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నాం. అందుకని ఏంటంటే ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండే వారంగా చెప్పుకుంటున్నాం. సంతానానికి చక్కటి అభివృద్ధి ఉండే వారంగా చెప్పుకుంటున్నాం. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా మీకు రిజల్ట్స్ ఇస్తాయని చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరమైన విషయాలలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు గనక మీరు తీసుకుంటూ ఉంటే అద్భుతంగా ఈ వారం అంతా కూడా మీకు ఉండబోతుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇక్కడ బుధగ్రహం కూడా కొంతవరకు ఇక్కడ ఈ కాంబినేషన్ లో రాబోతుంది కనుక. అయితే ద్వితీయ సంతానం గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలి. రాశులకి సంబంధించిన ద్వితీయ సంతానానికి అద్భుతంగా ఉండబోతోంది. లేదా మీ సంతానానికి చక్కటి అభివృద్ధిగా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆర్థిక పరంగా అనుకూలత అనేది ఉంటుంది. బట్ వీరు తప్పనిసరిగా వీరి వ్యాపారం గురించి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అనేది మాత్రం కనపడుతుంది. ఆర్థిక వ్యవహారాలతో పాటుగా మనం గనక వీరి ఉద్యోగ వ్యాపారాలు, అంటే వ్యాపారం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉద్యోగానికి సంబంధించి కనుక చూసుకుంటే ఉద్యోగానికి సంబంధించి కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది రాబోతోంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నామంటే ఈ వారం మేషరాశి వారికి చాలా అద్భుతంగా, అలాగే వారు కోరుకున్న విధంగా వారి యొక్క జీవితం ఉండబోతోంది అని మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత, అలాగే భార్యాభర్తలు గనక ఏదైనా ఒక విషయంలో అండర్స్టాండింగ్ చేసుకోవాలి, మాకు ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, దాన్ని మేము సాల్వ్ చేసుకోవాలి అని గనక అనుకుంటూ ఉంటే దానికి సంబంధించి కూడా వారు ప్రయత్నాలు అనేవి చేసుకోవచ్చు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా మీకు ప్రొసీడింగ్స్ లాంటివి జరగబోతున్నాయి. అయితే ఇవి మాత్రం కొద్దిగా టైం పడతాయి. అన్నీ కూడా ఒక వారంలోనే అయిపోతాయని చెప్పలేము. బట్ ఇక్కడ ప్రత్యేకించి మనం ఆర్థిక పరమైన విషయాలు, అలాగే మీ యొక్క ఉద్యోగం, వ్యాపార విషయాలు, సంతానానికి సంబంధించి విషయాల గురించి మాత్రం మనం బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయాలలో నెగటివ్ గా ఉన్న విషయం ఏమిటి అని అంటే, ఆరోగ్యానికి సంబంధించి, రుణాలకు సంబంధించి, అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలకి సంబంధించి కొంచెం చిన్న చిన్న చికాకులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందాకే నేను చెప్పినట్టుగా ఒక్క గ్రహము ఎప్పుడూ మంచి ఇవ్వదు, దాని యొక్క నెగటివ్ ఇంపాక్ట్ ని కూడా చూపిస్తూ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. మనం వృషభ రాశి వారికి చూద్దాం. ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసామంటే మొత్తం గ్రహాలన్నీ కూడా మనకి వృషభ రాశిలోనే వస్తున్నాయి. ఇవి కూడా మనకి 5, 6, 7 తారీఖుల్లో ఉండబోతున్నాయి. కాబట్టి 5, 6, 7 తారీఖుల్లో ఉండబోతున్న దీని గురించి కనుక మనం చూసామనంటే అద్భుతంగా ఉండబోతోంది. వీరికి కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఎప్పుడూ కూడా మళ్ళీ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ గ్రహం అయినా సరే మంచి ఇస్తుంది, చెడు ఇస్తుంది. ఎలా అయితే మనిషిలో కోపతాపాలు ఉంటాయి, ప్రేమావేశాలు ఉంటాయో అలాగే అన్ని గ్రహాలలోనూ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటేనండి, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రుణాలు లాంటివి కనుక మీరు తీసుకోవడం అంటూ జరిగితే అవి మీకు కొంచెం బాగా కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చాలా ఈజీగా వచ్చేవి ఏమిటి అని అంటే, మీరు గనక బ్యాంకు సంబంధంగా ఏవైనా రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే, లేదా మీరు ఇంకెవరి దగ్గర నుంచి అయినా సరే ఏదైనా అప్పు లాంటిది తెచ్చుకుంటే దానికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఇక్కడ కొంచెం కంటిన్యూయేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీ ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే విజయం అంటాం కదా! అంటే విజయాల బాట అంటాం. అంటే సాధారణంగా మనం అనుకున్న విషయంలో చాలా వరకు కూడా అనుకూలత ఉండేందుకు అవకాశాలుంటాయి. భార్యాభర్తలలో చాలా వరకు బావుండబోతోంది వీళ్ళ మధ్యన. అలాగే భార్య గాని, భర్త గాని ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ వారంలో కనపడబోతున్నాయి. సో, ఆర్థికమైన అనుకూలత ఒకటే గాదు గదా! ఆర్థికమైన అనుకూలత ఇక్కడ రుణాల ద్వారా కూడా రాబోతోందని చెప్పుకుంటున్నాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, కొంచెం అవమానాలు లాంటివి ఫేస్ చేయాల్సిన అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బట్ సంతానానికి సంబంధించి కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి మాత్రం వారి చదువు పరంగా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ విషయాలని వృషభ రాశి వారు ఈ వారం గమనించుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇంకా పోస్ట్‌పోన్ అవ్వబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి గనక మనం చూసుకుంటే వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతోంది. టెన్షన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం కొంచెం స్ట్రెస్ అనేది ఉండబోతోంది. అలాగే కొంచెం ఒడిదుడుకులు కూడా ఉంటాయి. బట్ వీటన్నిటి నుంచి కూడా బయటకొచ్చేందుకు అవకాశాలుంటాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. సరే, మిథున రాశి వారి పరిస్థితి ఏమిటి ఇక్కడ అని గనక చూస్తే, ఈ రాశి వారు మాత్రం అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ముఖ్యంగానండి మిథున రాశి వారి పరిస్థితి ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం ఏదైనా ఒక ఎఫర్ట్ పెట్టామనుకోండి, ఏదైనా ఒక పని గురించి ఆలోచించాం. ఆ పని మనం కావాలి, చాలా బాగా చెయ్యాలి అని కూడా అనుకుంటాం. అలాంటప్పుడు ఆ పని మనం అనుకున్న విధంగా జరగదు. లేదా ఎక్కువగా శ్రమ పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటేనండి, ఈ వారం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆ శ్రమ కూడా మీకు తగిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అందుకు అక్కడ మనకి కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకు మిథున రాశి వారు ఇబ్బంది పడతారు అని చెప్పటం. రెండో విషయం ఏంటంటే, ఇళ్ళకి సంబంధించి కొంచెం ఇల్లు మారటం గాని, లేకపోతే స్థలాలు మారటం గాని ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఏంటంటేనండి, ఉద్యోగ పరంగా కూడా, అలాగే మీ భార్యాభర్తల పరంగా కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గాని, కోర్టు విషయాలు గాని ఇలాంటివి ఉండేందుకు అవకాశాలుంటాయి. అంటే మీ భార్యాభర్తలు గనక కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే, లేకపోతే మీకే గనక ఏవైనా కోర్టు సమస్యలు లాంటివి ఉంటే మీ భార్యాభర్తల మధ్యన అలాంటివి ఇక్కడ ఎక్కువగా మీకు తలెత్తేందుకు అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో దాని గురించిన ఆలోచన చేయటం అనేది ఎక్కువగా కనపడుతుంది. ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. కోర్టు విషయాలు ఏమున్నా సరే, అంటే వ్యాపారం చేసే వారికైనా సరే, లేకపోతే స్థలాలకి సంబంధించి ఉన్నా సరే, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు లిటిగేషన్‌లోకి వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే, ధన నష్టంతో పాటు వ్యాపార పరంగాను, అలాగే మీ యొక్క కోర్టు పరంగాను కూడా ఇక్కడ ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది. ముఖ్యంగా ఈ 3, 4 రోజులు దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే, మిథున రాశి వారికి ఈ విషయాలన్నీ కూడా వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆరోగ్యపరంగా, ధనం పరంగా, మీ యొక్క వృత్తి వ్యాపారాల పరంగా, సంతానం ఒక ఎడ్యుకేషన్ పరంగా, అలాగే మీరు చేసే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా, దీంతో పాటు మీ ఆరోగ్యము, రుణ బాధలు, అలాగే కోర్టు సమస్యలు. ఈ విషయాలలో ఎవరైతే నలుగుతూ ఉంటారో వారు ఈ వారం అంతా కూడా దీని యొక్క ఇంపాక్ట్‌లో ఎక్కువగా ఉండబోతున్నారు. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకున్నామనంటే, కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశి వారికైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే అద్భుతంగా ఉంటుంది అనేది ఏ విషయంలో అనేది చూద్దాం. ఆర్థికపరమైన విషయాలలో అద్భుతంగా ఉంటుందా అంటే, ఆర్థికపరమైన విషయాలలో అద్భుతంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా మీకు అద్భుతంగా ఉండబోతోంది. సుఖశాంతులు లభించబోతున్నాయి. ఆనందంగా ఉండబోతున్నారు. అయితే తల్లి గారికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం, అలాగే దీంతో పాటు ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. ఆర్థికపరమైన అనుకూలత ఒక్కటే మనకి వర్కౌట్ అవ్వడం లేదు. ఎంత బాగా మనం ఆర్థికంగా బాగుందనుకుంటున్నామో దానికి తగినట్టుగానే ఖర్చు కూడా రాబోతోందనమాట. అది గమనించుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఎందుకు మనం ఒక గ్రహం బాగుంది, ఒక గ్రహం బాలేదు అని చెప్పుకున్నా కూడా ఇక్కడ బేసిక్‌గా వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. లేదా అసలు ఏ పని చేయకుండా లీవ్ లాంటిది తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా మనం చాలా పాజిటివ్‌గా ఉండబోతోంది ఈ వారం అని చెప్పుకోవడానికి లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ కొంతవరకు సంతానానికి చక్కటి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థికపరమైన విషయాలలో చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
అలాగే మీరు కూడా స్థలం మారటం గానీ, ఇల్లు మారటం గానీ ఇలాంటివి కనపడుతున్నాయి. దీంతో పాటు స్టాక్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అందులో కొంచెం ఎదురు దెబ్బలు తినే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం మీకు కొంతవరకు మీ వైపుగా అంటే మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి లిటిగేషన్స్ లాంటివి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి తగినట్టుగా లేకపోతే వారికి ఆలోచనకి తగినట్టుగా లేదా వారు ఆశిస్తున్నట్టుగా వారికి పరిస్థితుల్లో కొంత మార్పు కనపడుతుంది. ఏదైనా సరే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. తొందరపడి కోర్టు దాకా వెళ్లకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ వారం ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా ఒక వారం తర్వాత మారిపోతాయి గనక ముందర ఈ విషయాన్ని గమనించుకోవాలి. తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్మ్ డెసిషన్స్ అవ్వకూడదు. ముఖ్యంగా మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి. మిగతా వాటి గురించి మీరు తీసుకోవడంలో తప్పు లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి గనక మనం చూసాము అనంటే సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా చాలా గ్రహాలన్నీ కూడా దశమంలోకి రాబోతున్నాయి. అంటే వృత్తి వ్యాపారాల రీత్యా లేదా ఆర్థిక పరంగా వీరికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కొంతవరకు రుణ బాధలు అయితే ఉంటున్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి. బట్ దానికి కూడా మీరు ఒక సొల్యూషన్ లాంటిది వెతుక్కుండే అవకాశాలు, సమాజంలో చక్కటి పరపతి, చక్కటి గుర్తింపు వచ్చే అవకాశాలు ఇవి మీకు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఖర్చు విపరీతంగా ఉండబోతుంది. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు, అలాగే మీకు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ గుర్తింపు వచ్చే అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, కుటుంబ పరంగా కూడా ఎంతో చక్కటి అన్యోన్యమైన జీవితం గడపడము ఇవన్నీ కూడా గమనించవచ్చు. అలాగే మీ భార్య గాని, భర్త గాని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే భార్య గాని, భర్త గాని వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వారికి కూడా ప్రయాణాలు ఉండే అవకాశము ఎక్కువ శాతం భార్యాభర్తలు ఏదో ఒక వంకతోటో లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ వలన అంటే ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. బట్ నెగటివ్ గా మనం చెప్పుకోవట్లేదు. చాలా వరకు పాజిటివ్ గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. అంటే వృత్తి వ్యాపారాల రీత్యా అత్యద్భుతంగా ఉండబోతోంది. చాలా మంచి డెసిషన్స్ లాంటివి కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీకు ప్రత్యేకించి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభించబోతున్నాయి. ఒక్కసారిగా మీ గురించి నలుగురు మాట్లాడుకోవటం, మంచి చెప్పుకోవటం, అలాగే మీకు విశేషంగా మీరు మీరు అనుకోనంతగా అంటే మీరు కూడా ఊహించరు అంత బాగా మీకు ప్రోగ్రెసివ్గా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే గురువు గారు కూడా దశమంలోనే ఉన్నారు. ఈయన చతుర్థాన్ని, అలాగే చక్కగా ఈయన ద్వితీయాన్ని, షష్టాన్ని కూడా చూస్తారు. కాబట్టి ఏంటంటే ఒక రకంగా కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా కొంత పాజిటివ్ గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ కన్యారాశి వారికి కన్యారాశి వారికి గనక మనం చూసుకుంటే కన్యారాశి వారికి కూడా బాగుంది. అయితే కన్యారాశి వారికి ఇక్కడ ఏంటంటే వీరు విదేశాలకి వెళ్ళాలి అని కనుక ప్రయత్నం చేస్తుంటే అత్యద్భుతంగా ఉండబోతుంది. మీ యొక్క సంతానం గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా మీకు చాలా బాగా ఉండబోతోంది. కొంత శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు, కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అలాగే కొంత మీకేంటంటే రిజల్ట్స్ కూడా మీరు ఇప్పుడు మీరు ఏదైనా వీసాకి దానికి అప్లై చేశారనుకుందాం, ఇమ్మీడియట్ గా మీకు రావడం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా అక్కడ రాహు ఉన్నా సరే గురువు గారు మంచి స్థానంలో ఉండేటప్పటికీ మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ ఇవన్నీ నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఈ యొక్క గ్రహాలు కలిసి ఉండటం వలన చాలా వరకు కూడా మీకు పాజిటివ్ గా ఉంటుందనే చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే వారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయటం, వీసాలకు సంబంధించి ప్రయత్నం చేయటం ఇలాంటివి బాగున్నాయి. కానీ వారి ఎడ్యుకేషన్ సంబంధంగా మాత్రం కొంచెం మీకు ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే మీరు వారికి సంబంధించి కొంచెం వారి విద్య గురించో వారి యొక్క పురోగతి గురించో మీరు వారి కోసం కొంచెం డబ్బులు లాంటివి ఖర్చు పెట్టడం, లేకపోతే ఎక్కడైనా ఫీజు లాంటిది ఎక్కువగా కట్టడం, వాళ్ళని ఏదైనా ఒక సెటిల్మెంట్ లాంటిది చేయాలని ప్రయత్నం చేయడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అంటే సంతానానికి సంబంధించి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది కనపడుతోంది.
అంటే వాళ్ళ ఒక డెవలప్మెంట్ గురించి అనుకుందాం, వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉండటం కోసం అనుకుందాం, లేకపోతే వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడం కోసం అనుకుందాం, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అనుకుందాం, అలాగే మీ స్టాక్స్ గురించి అనుకుందాం, ఇలాంటివి అనమాట. సో స్టాక్స్ కి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే అవసరము. ఎందుకంటే మీరు చాలా పెద్ద మొత్తాలలో పెట్టబోతున్నారు, అవి మీకు కొంతవరకు ఇబ్బందిని కలిగించబోతున్నాయి. తులారాశి వారికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోందండి. ద్వాదశ రాశుల్లో కూడా ఎక్కువగా ఇబ్బంది పడే రాశి ఈ వారం ఏమిటి అని అంటే గనక తులారాశి వారిగా చెప్పుకోవచ్చు. సరే, తులారాశి వారికి గనక మనం చూస్తే ఆరోగ్య సంబంధంగాను, అలాగే వాళ్ళ రిలేషన్షిప్ సంబంధంగాను, తర్వాత ప్రయాణాలకి సంబంధించి, అలాగే వారికి ప్రతి విషయంలోనూ కూడా కొంత ఎదురు దెబ్బలు అనేవి తగిలేందుకు అవకాశాలు ఉన్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే రిలేషన్షిప్ గురించి మీరు ఏవైతే మనసులో అనుకుంటున్నారో అందులో మీరేవి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపించట్లేదు. చాలా వరకు కూడా మీరు మీ యొక్క రిలేషన్షిప్ గురించి దూరంగా, లేదా మీరు ఎంత ప్రేమించినా సరే, ఎంత ఆరాధించినా సరే, మీ భార్యాభర్తల మధ్యన ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉన్నా సరే, ఏదో ఒక కారణంతో ఒక డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వీరి మధ్యన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి, ప్రతిదానికి సొల్యూషన్ వెతకూడదు. ప్రతిదానికి కూడా ఇది ఇలాగా కారణం అయింది కనుక నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే రిజల్ట్స్ కూడా మనకి ఈ విధంగానే ఉంటాయి. సో ఒకటి, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అవసరం అండి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈ 3-4 రోజులు కొంత మీకు అంత ప్రతికూలత ఎక్కువగా కనపడుతుంది, లేదా మీరు లీవ్స్ లాంటివి తీసుకునే అవకాశం, ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కొంతవరకు కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా కొంత మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా ఉంటుంది అని మాత్రం ఇక్కడ చెప్పడానికి కనిపించట్లేదు. కాబట్టి రుణ బాధలు అధికంగా కనపడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి కొంచెం ప్రతికూలత కనపడుతోంది. అలాగే సంతానానికి భార్యాభర్తల మధ్యన కూడా పెద్దగా చెప్పుకోదగిన విధంగా ఇక్కడ మనకి కనిపించట్లేదు. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు. శత్రువులే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, మిత్రులే శత్రువులు అవుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, ఏదైతే నాకు తగిన విధంగా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారో, ఈ వారం దానికి మొత్తం విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ వారమే కాదండి, వచ్చే వారం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అట్లీస్ట్ ఈ గ్రహాలలో శుక్రబుధులు అన్నా కూడా మారాలి. శుక్రబుధులు మారడానికి సమయం పడుతుంది కనుక మినిమం ఇంకొక వారం అన్నా మీరు అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. అంటే ఎక్కువగా శత్రువులు పోగేసుకోవటం, ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటం, మీరు ఏ విషయాల్లోనూ కూడా మీరు డెసిషన్ మేకింగ్ సరిగ్గా చేయలేకపోవటం, ఇలాగా ప్రతి దానిలో కూడా కొంత నెగటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది. మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే, వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని గ్రహాలు కూడా సప్తమంలోకి రాబోతున్నాయి. ఆర్థిక పరంగా అయితే అనుకూలత ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే ఖర్చు కూడా కనపడుతోంది. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఖచ్చితంగా కనపడుతున్నాయి. ట్రీట్మెంట్ లాంటివి ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు కొంత ఎప్పుడూ కూడా ఒక ఆర్థికపరమైన విషయాలే కాదు కదా, మనిషికి మనకి ఏం కావాలి, ప్రశాంతత కావాలి, ఆనందం కావాలి, హ్యాపీనెస్ అంటాం. హ్యాపీనెస్ అనేది ఓన్లీ మనీ రిలేటెడ్ గానే ఉండదు. ఇప్పుడు ఒక భార్యాభర్తలే అనుకుందాం, వాళ్ళ మధ్యన చక్కటి అండర్స్టాండింగ్ ఉందంటే అది హ్యాపీనెస్. ఆ అండర్స్టాండింగ్ తో పాటు పిల్లలు ఉన్నారా, ఇంకా హ్యాపీనెస్. దాంతో పాటు ఉద్యోగం ఉందా, అది ఇంకా హ్యాపీనెస్. దానిలో గ్రోత్ వచ్చిందా, అది ఇంకా ఇంకా హ్యాపీనెస్. బట్ ఇలా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ప్రతి చోట మనకి ఒక బ్రేక్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏదో ఒక విషయంలో హాస్పిటల్కి మీరు కానీ మీ స్పౌస్ కానీ, లేదా మీరు కానీ మీ భార్యాభర్తలలో ఒకరు వారు కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు. సంతానానికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఇక్కడ మనకి ఈ వారం అంతా కూడా కనపడుతున్నాయి. ఇది మీకు నెక్స్ట్ వారం కూడా కనపడుతుంది. అయితే ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే పంచమంలో చంద్రుడితో పాటు రాహు ఉన్నప్పుడు ఇక్కడ చాలా వరకు కూడా మనసులో అశాంతి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మనసులో అశాంతితో పాటుగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, కొంచెం మిగతా విషయాలు కూడా, అంటే ప్రతి మొదలు పెట్టిన రోజు నుంచి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంటుంది. అంటే మనం మాట్లాడుకుంటున్నది 2వ తారీఖు నుంచి, కాబట్టి 2వ తారీఖు నుంచి అక్కడ చంద్రుడు అక్కడే ఉంటాడు గనక ఇక్కడ బేసిక్ గా సంతానానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనుకుందాం, వాళ్ళ ఒక మ్యారిటల్ లైఫ్ గురించి అనుకుందాం, వాళ్ళ ఒక జాబ్స్ గురించి అనుకుందాం, వాళ్ళ ఒక ఆర్థిక పరమైన విషయాల గురించి అనుకుందాం. ఇలాంటివన్నీ కూడా మీరు స్టార్ట్ చేయబోతున్నారు. బట్ బేసిక్ గా ఈ వారం అంతా కూడా ఇక్కడ సప్తమ స్థానం మీదే ఎక్కువగా ఫోకస్ కనపడుతుంది. సో సప్తమ స్థానం మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఉంటాయి.
అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనపడుతున్నాయి. స్టాక్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ప్రొసీడ్ అవుతూ ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి కూడా కొంచెం లీవ్స్ లాంటివి తీసుకోవడం కానీ, ఒక బ్రేక్ పీరియడ్ అనేది కూడా ఇక్కడ నడుస్తోంది. బట్ ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ అనేది లేదు. మంచి సిట్యుయేషన్, మంచి పొజిషన్ ఇలాంటివి మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏవి పెద్దగా మైనస్ పాయింట్స్ లేవు. ఆరోగ్యానికి సంబంధించి, కోర్టుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. అలాగే శత్రువుల పైన విజయం సాధిస్తారనే చెప్పొచ్చు. బట్ అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు, ఇందాక నేను చెప్పినట్టుగా మనసులో ఒక డిస్టర్బెన్స్ అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. మనసులో ఒక భయము, బెరుకు ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా జీవితం లేదు అన్న ఒక అశాంతి కూడా కొంత మీలో కనపడుతూ ఉంటుంది. ఇక మనం ధనురాశి వారికి చూద్దాం. మనకి తులారాశి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉన్న రాశులు ఏమిటి అని అంటే ధనురాశి కనపడుతుంది. సో ధనురాశి వారు మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ఒకటి, వారి ఆరోగ్యం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా కొంచెం అశాంతి అనేది కనపడుతుంది. వర్క్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కానీ ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ధనురాశి వారు కొంచెం ఈ విషయంలో అంటే ఎప్పుడూ కూడా షష్టమంలో కానీ, లేకపోతే అష్టమంలో కానీ, లేకపోతే ద్వాదశంలో కానీ, తృతీయంలో కానీ ఇలాగ గ్రహాలు కనుక మనకి ఒక చోట కాంబినేషన్స్ వస్తున్నప్పుడల్లా వాటి పవరు మొత్తం కూడా డివైడ్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలా మనకున్న 12 భావాలు కూడా చాలా వరకు మనకి రిజల్ట్స్ ఇవ్వటం కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా బానే ఉంది. బట్ ఇక్కడ రుణ బాధలు ఉంటాయి. ఆరోగ్యపరంగా బానే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా ఏదైనా సక్సెస్ తెచ్చుకోవాలన్న ప్రయత్నం. భార్యాభర్తలు బానే ఉన్నారు. కానీ ఏం జరుగుతోంది, ఏదో ఒక చిన్న చిన్న విషయాలలో ఎక్కడో అక్కడ కొంత అండర్స్టాండింగ్ అనుకుందాం, లేకపోతే కోఆపరేషన్ అనుకుందాం, ఎక్కడో అక్కడ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. బట్ ఇక్కడ గురువు గారు ఉంటారు కనుక చాలా వరకు కూడా అన్ని విషయాలలో కాంప్రమైజింగ్ నేచర్ అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్ గా సంతానానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారి ఆరోగ్యం గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కూడా కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది అవసరం. బట్ స్టిల్ వీళ్ళ స్టాక్ మార్కెట్ లో కానీ వీళ్ళకి కానీ పెద్ద నష్టం ఉంటుందని నేను చెప్పను. బట్ కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడం అనేది మాత్రం అవసరము. ఓవరాల్ గా షష్ఠంలో ఇన్ని గ్రహాలు ఉన్నా కూడా మనం పూర్తి నెగటివిటీ అయితే చెప్పుకోవడం లేదు. బట్ షష్ఠంలో ఉన్న గ్రహాలు కొద్దిగా వాటి ఇంపాక్ట్ ని ఎప్పుడూ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి చూసామనంటే ఈ గ్రహాలన్నీ కూడా పంచమంలోకి రాబోతున్నాయి. అయితే చాలా మంది మకర రాశి వారు నన్ను నిందిస్తూ ఉంటారు. కానీ నేను మకర రాశికి ఎందుకు సపోర్టివ్ గా చెప్పను అనే రీజన్ నేను మీకు చెప్తాను. ఎవరికైనా సరే కొంచెం ఆస్ట్రాలజీ తెలిసిన వారు అర్థం చేసుకుంటారు. ఇందాక నుంచి చెప్తున్న విషయాలలో ఒక మాట చెప్తూ వచ్చాను. ఏంటంటే గ్రహాలు అన్ని పాజిటివ్ ఇవ్వో, అన్ని నెగటివ్ ఇవ్వో. బట్ ఇక్కడ పాజిటివ్ నెగటివ్ మిక్స్డ్ గా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మకర రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నాము అని అనుకుంటే డెఫినెట్ గా బాగుంటుందండి. ఏమీ ఇబ్బంది లేదు. అయితే డెఫినెట్ గా ఆర్థికంగా ఒకటి బాగుంటే సరిపోదు కదా. వారికి ఆర్థికంగా ఎట్లా బాగుండాలి, వారి ఉద్యోగ పరంగా వారికి బాగుందనుకోండి, అప్పుడు వారు హ్యాపీగా ఉంటారు. ఆర్థికంగా మనం రుణాలు తీసుకుంటూ ఉంటే అదేం హ్యాపీనెస్ అండి, అది ఎప్పటికైనా మళ్ళీ తీర్చి ఇచ్చేయాలి కదా. అది అక్కడ అందుకు నేను ఆర్థికంగా అనుకూలత ఉన్నా ఇక్కడ క్లాస్ పెట్టే కారణం అది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంతానం చక్కగా అభివృద్ధిలోకి రావాలి, వారు హ్యాపీగా ఉండాలి. ఇదే కదా తల్లిదండ్రులను కోరుకుంటాం. సంతానాన్ని మనం చదువు కోసం వేరే స్టేట్కో వేరే కంట్రీకో పంపించాం. అక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఏ దగ్గు వచ్చిందన్నారు, లేకపోతే కొంచెం జ్వరం, ఒళ్ళు వెచ్చబడింది అన్నారు, లేకపోతే ఆరోగ్యం అక్కడ హాస్టల్ ఫుడ్ మేము తెలియకపోతున్నాం అంటారు. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలరా? మీరు ఉండలేరు కదా. అందుకని సంతానానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. బుధుడికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది అనుకుంటాం. బుధుడు ఇక్కడ ఏంటండి, భాగ్యాధిపతి అయిన షష్టాధిపతి కూడా అవుతున్నాడు కదా. మరి షష్టానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇస్తాడు కదా. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఏం చేస్తాడు బుధుడు ఇక్కడ మీరు ఏమైనా పూజలు పరిహారాలు చేసుకుంటారనుకోండి, అద్భుతంగా చేసుకోవచ్చు. అసలు అమోఘమైన రిజల్ట్స్ ఇస్తాడు. మీరు సంతానం కోసం ఏమైనా పూజలు చేస్తామనుకోండి, సూపర్ డూపర్ రిజల్ట్స్. మీ ఉద్యోగం కోసం మీరు ఏమైనా చేస్తామనుకోండి, సూపర్ డూపర్ రిజల్ట్స్. అంటే ఈ వారం మీరు ఏవైనా సరే పూజాది కార్యక్రమాలు కనుక ఈ నవగ్రహాలకి సంబంధించి చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నాను. అయితే గమనించాల్సింది ఏంటంటే ఈ వారంలో మీ పూర్వజన్మకి సంబంధించి లేకపోతే మీ జన్మాంతరాలలో మీరు చేసుకున్న కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు అనుభవిస్తారు. అది కూడా మీరు గమనించాలి. అందుకని మీరు ఎంతసేపు మనం ఏళ్ళనాటి శని గురించే మాట్లాడుకోకూడదు, మిగతా గ్రహాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
అలాగే ఇప్పుడు స్థల మార్పులు చూడండి, ఇల్లు మారే అవకాశాలు, స్థల మార్పులు, సెటిల్మెంట్ లేకపోవటం, ఎప్పుడు కష్టపడటం, ఎప్పుడు చికాకు కలిగి ఉండటం, ఇవేమైనా మనకి హ్యాపీనెస్ ఇస్తాయా? ఇవ్వవు కదా. ఎప్పుడు మనసు ఎప్పుడు డబ్బు గురించి, అప్పుల గురించి, ఆరోగ్యం గురించి, లేకపోతే హాస్పిటల్స్ గురించి, లేకపోతే పిల్లల గురించి, ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మనిషికి ప్రశాంతత ఎక్కడుంటుందండి? అది నేను మాట్లాడుతుంటాను. అంతేగాని మకర రాశి వారంటే నాకు కోపము లేదు. మకర రాశి వారంటే నాకు ఇంకా ఏ విధమైన ఆపేక్ష ఉండదు. అన్ని రాశులు నాకొకటే. అందుకని మకర రాశి వారి గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్తున్నానంటే, ఆర్థిక పరంగా బావుందా? వెరీ గుడ్. ఖర్చులు అదే విధంగా ఉన్నాయి. రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి మీకు ఇక్కడ ఏం మిగులుతోంది? ఇవి మీరు ఆలోచించుకోండి. పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అనేవి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు ఫ్రెండ్స్ దగ్గర ఏవైనా తీసుకున్నారు, ఏవైనా రుణాలు లాంటివి తీసుకున్నారు. వారు మిమ్మల్ని అడగొచ్చు, మీరు నాకు ఎంతో కొంత లోన్ క్లియర్ చేయండి అనొచ్చు. అప్పుడు మీరు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే పెద్ద మొత్తాలలో డబ్బు రావడము, వెళ్ళడం 2 కనపడుతూ ఉంటాయి. లేదా మీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే అది తీసి మరీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే సేవింగ్స్‌లో నుంచన్నా తీసి ఇవ్వాల్సిన పరిస్థితి. అక్కడ మీ ఫ్రెండ్‌షిప్ గురించి అనుకోండి, లేదా మీ రిలేషన్‌షిప్ అనుకోండి, ఇంకేదైనా కూడా అనుకోండి. భార్యాభర్తల మధ్యన కూడా ఇక్కడ ప్రేమానురాగాలు ఉండటంలో తప్పు లేదు. చక్కగా ఉండొచ్చు. భార్యాభర్తలే కాదు, ప్రేమికులు కూడా ఈ వారం చాలా హ్యాపీగా ఉండొచ్చు. బట్ డిస్టర్బెన్సెస్ రాకూడదు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకూడదు. అది కాకుండా చూసుకోండి. అలాగే మీ పెద్దవాళ్ళని కలిసి మీరు చక్కగా ఏవైనా సంబంధం కుదుర్చుకుంటామంటారా? మీ రిలేషన్‌షిప్‌ని మీరు మేనేజ్ చేసుకుంటామంటారా? హ్యాపీగా చేసుకోవచ్చు. అందులో కూడా మీకు ప్రాబ్లమ్ లేదు. బట్ నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, అష్టమాధిపతి కూడా పంచమంలో ఉన్నప్పుడు మీ యొక్క సంతానము విద్య గురించి వారికి బ్రేక్స్ ఉంటాయి. వారు మీరు అనుకున్నంతగా చదవలేకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు హాస్టల్‌కి వెళ్ళొచ్చు, విదేశాలకి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఆ క్రమంలో వాళ్ళకి చదువులో బ్రేక్ రావచ్చు. ఇలాంటివి ఉంటాయి అని చెప్తున్నాను. దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇక మనం కుంభరాశి వారికి చూద్దాం. సరే, కుంభరాశి వారికి ఇక్కడ ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా ఒక చోట చేరాయి. సరే, వీరికి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వీరికి కూడా చూడండి, తల్లిగారి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే ఉద్యోగంలో కూడా వీరికి కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా, అలాగే వీళ్ళకి కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇదేమీ అంత ఈజీగా లేదు కదా. వర్క్ ప్రెషర్ ఉంటుంది, ప్రయాణాలు ఉంటున్నాయి, చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలత ఒక్కటే సరిపోదు, మిగతా విషయాలు కూడా అనుకూలంగా ఉండాలి. అందుకని ఆర్థికంగా అనుకూలత ఉంటే చాలంటారా? డెఫినెట్‌గా ఆర్థికంగా అనుకూలత ఉంది. ఇక్కడ మనం నెగెటివ్‌గా చెప్పుకోవడానికే లేదు. కాబట్టి ఆర్థికంగా అనుకూలత ఉంది. అలాగే చాలా వరకు కూడా మీకు ఇక్కడ వ్యాపార పరంగా గానీ, మీ యొక్క ఉద్యోగ పరంగా కూడా అనుకూలత ఉంది. వ్యాపారస్తులకి బావుంది. భార్యాభర్తలలో మీ భార్య గాని, భర్త గాని ఉద్యోగం చేస్తుంటే వారికి చాలా బావుంటుంది. మీకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ వహించండి. అలాగే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కొంచెము మీ యొక్క బేసిక్‌గా అంటే మీ తల్లిదండ్రుల ఆరోగ్యంతో పాటు మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వారమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా మీకు మెయిన్‌గా ఈ ఫోకస్ అంతా కూడా ఈ 3, 4 డేస్ ఉంటుందని చెప్పి దీని గురించి మనం స్ట్రెస్ చేస్తున్నాం. కాబట్టి భార్యాభర్తల మధ్యన బాగుందనుకున్నాం. ఉద్యోగ వ్యాపారాలకు కూడా బానే ఉందనుకున్నాం. వ్యాపారస్తులకి ఇంకా బాగుంటుందనుకున్నాం. అలాగే ఉద్యోగస్తులకి కొంచెం స్ట్రెస్ ఉంటుందనుకున్నాం. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా వారి పెద్దవాళ్ళని ఒప్పించి, అలాగే వారు ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోర్టు సమస్యలు మాత్రం కొద్దిగా మీకు సమయం పడుతూ ఉంటాయి. అంటే ఇవి కొంచెం పాజిటివ్‌గా వచ్చేందుకు అవకాశాలున్నా కూడా, ఇవి ఇంకా మీకు సెటిల్‌మెంట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఓవరాల్‌గా కుంభరాశి వారికైతే చాలా వరకు మనం పాజిటివ్‌గానే చెప్పుకున్నాం. కొంచెం స్ట్రెస్ ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఈ 5, 6, 7 తారీఖుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. తర్వాత చాలా వరకు కూడా మీరు ప్లెజెంట్‌గా ఉంటారని ఇక్కడ మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. సరే, ఒకరు కంప్లెయింట్ చేశారు, మీనరాశి వారికి ఎందుకండి చాలా తక్కువ చెప్తారని. బేసిక్‌గానండి పాజిటివ్ విషయాలు చాలా ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయని చెప్పేసి ఒక లైన్‌లో ముగించేస్తాం. నెగటివిటీ చెప్పినప్పుడు ఏమవుతుంటుందంటే దాని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం మీకు అలాగ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బేసిక్‌గా ఏంటంటేనండి, మనం గనక చూసుకున్నామనంటే మనం కూడా ఇక్కడ తృతీయంలోకి మనకి కాంబినేషన్ రాబోతోంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే తృతీయం గాని, షష్టం గాని, అలాగే అష్టమం గాని, దీంతో పాటు ద్వాదశం గాని, ఈ రాసుల్లో గనక ఏవైనా సరే అనేక గ్రహాలు గనక కాంబినేషన్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ ఆలోచన గురించి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది కనపడుతుంటుంది.
ఎందుకంటే జాతకంలో ఉన్న 12 భావాలలో కూడా అనేక భావాలు, చాలా భావాలు వాటి యొక్క రిజల్ట్స్‌ని మనకిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ రాశి వారికి గనక మనం చూసుకున్నాము అనంటే, ముఖ్యంగా వీరు ప్రయాణాలు లాంటివి చేయటము, అలాగే వీరు ఉద్యోగానికి సంబంధించి కొంచెం ప్రతికూలత అంటే కొంచెం నెగెటివ్‌గా ఆలోచన చేయటము, అలాగే వీరు ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ తిరిగి రావడము, లేదా వీరున్న చోటు నుంచి వేరే చోటికి వెళ్ళడము, ఇలాంటివి కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా అనుకూలత అనేది కనిపించట్లేదు. దీంతో పాటు ఇక్కడ మెయిన్‌గా చూడండి, ఆరోగ్యం ఒకటి, ఆర్థికపరమైన విషయాలు ఒకటి, భార్యాభర్తల సంబంధం అనుకుందాం. అన్నీ గూడా ఇక్కడ ఇంపాక్ట్‌కి గురవుతున్నాయన్నమాట. అంటే ఒక రకంగా మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, వాటి డెసిషన్స్ ఒక రిజల్ట్స్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏ డెసిషన్ తీసుకున్నా గూడా ఈ 3 రోజులు తప్పించి తీసుకోండి. మీ ఆర్థికపరమైన విషయాలలో డెసిషన్ తీసుకోవాలా, ఈ 5, 6, 7 తారీఖులు తప్పించి ఆ తర్వాత ఆలోచన చేయండి. అలాగే మీరేవైనా సరే సంతానానికి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలా, అప్పుడు చేయండి. ఈ టైంలో మీ సంతానం మీతో గడిపే అవకాశాలున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఒక చోట ఉండటం, చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి చేయాలనుకోవటం, అందరూ కలిసి ఒక చోట ఉండి ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని తీర్చాలని ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా ఉంటాయి. అన్ని నెగెటివే మనం చెప్పుకోక్కర్లేదు. అలాగే ఇక్కడ ఏంటంటేనంటే, గురువు గారు ఇక్కడ ఉండటం వలన ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో పెద్ద లోటు అనేది కనిపించదు. సమయానికి మీకు డబ్బు సమకూరుతుంది అని చెప్పుకోవచ్చు. షష్టాధిపతి కూడా అక్కడ చేరటం వలన ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే, మీకు శత్రువుల వలన ఇబ్బంది అయితే ఉండదు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్‌గా ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే, శని కూడా మనకి ఇక్కడ కొంచెం ద్వాదశంలో ఉన్నాడు గనక ఏం చేస్తూ ఉంటాడంటే, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అంటూ హాస్పిటల్ విజిట్స్ ఇవ్వటం గానీ, లేకపోతే చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ లాంటివి చేయించటం గానీ, లేకపోతే ఏమైనా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వడం గానీ, ఇలాంటివి జరిపిస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే, ఆ విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. సో, ఓవరాల్‌గా మీరు మీనరాశి వారికి చూస్తే భార్యాభర్తలు బానే ఉన్నారు, పిల్లలు బానే ఉన్నారు, అన్నీ బానే ఉన్నాయి. కానీ ఎక్కడో అక్కడ చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే, వేరే ఉద్యోగం చూసుకోవాలనో, లేకపోతే చేస్తున్న ఉద్యోగంలో హ్యాపీనెస్ లేదనో, కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకోవాలనే ప్రయత్నం చేయడమో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా పెద్ద లోటు అనేది లేకపోయినా, ఇంకా రెవెన్యూ సోర్సెస్ అనేవి ఇంప్రూవ్ అయితే బాగుండు అన్న ఆలోచన కూడా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారిలో కూడా ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారంలో చాలా వరకు కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా ఈ వారాల్లో మనకి ప్రత్యేకించి గ్రహాలన్నీ ఒక చోట ఉండబోతున్నాయి గనక, ఏ రాశి వారైనా సరే వారు ఇక్కడ నవగ్రహాలకి సంబంధించి చక్కగా పాశుపత అభిషేకం గాని, పాశుపత హోమం గాని చేయించుకోవటం వీరికి అద్భుతమైన రిజల్ట్స్‌ని ఇస్తుంది. మీరు మనసులో ఏది అనుకుంటే అది, ఆర్థికంగా బాగుండాలనుకుంటే అది, ఆరోగ్యపరంగా బాగుండాలనుకుంటే అది, భార్యాభర్తల మధ్యన మంచి సంబంధ బాంధవ్యాలు కావాలంటే అది, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మనశ్శాంతికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఇలా మీరు ఏ విషయంలో లోటు ఫీల్ అవుతున్నారో ఆ విషయానికి సంబంధించి మీరు చక్కగా ఈ వారంలో నవగ్రహ పాశుపత అభిషేకం గాని, నవగ్రహ పాశుపత హోమం గాని చేయించుకోవచ్చు. ఇది మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ 6వ తారీఖున మీరు చేయించుకుంటే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంట్లో నుంచి కదలలేము, మేము వేరే విదేశాలలో ఉన్నాము అన్న వాళ్ళు కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. అస్సలు మేము కదలలేము, మా వల్ల కాదు, మాకు ఇక్కడ అసలు ఇంకా ఏ రకంగానూ మాకు వెసులుబాటు లేదు అనుకుంటున్న వారు మాత్రం నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రం చదవండి, ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే ఆలయాల్లో, శివాలయాల్లో నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే కుదిరిన వారు తప్పనిసరిగా, ముఖ్యంగా మనం మాట్లాడుకున్న తులారాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు, మిథున రాశి వారు, మీన రాశి వారు, వీరు మాత్రం నవగ్రహాలకి సంబంధించి నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలను కూడా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సపోజ్ మీరు గనక ఈ హోమం చేయించుకోలేము అన్నవారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు వాటి వివరాల గురించి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.